ఓట్లేసేందుకు బరాబర్ 9 గంటల 30 నిమిషాల టైం ఉన్నది. ఈ రాత్రికి ఏ లీడర్ గిట్ల నిద్రపోడు, అందరికందరూ ఓట్ల జాగారమే. గవర్నీ చెప్పుకురే ముంగట హెడ్లైన్స్. తెల్లారితే హైదరాబాద్ లో ఓట్లు, వాడుకోకుంటే మనకే పాటలు. పైసలిచ్చుడు మందు వంచుడు, ఇదేందని అడిగితే మరలవడు. ఆంధ్ర అసెంబ్లీలో తుఫాన్ కయ్యం, జగనన్నకు అసలే లేదట భయం. దీపాల ఎలుగులతో కార్తీక పుణ్యం, ఇలా పూజలు చేస్తే వస్తదట పుణ్యం. చిత్తు బొత్తు ఆడుతున్నావా? ఇగో ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం కు మేయర్ సీట్ ఇస్తుంది అయ్యదా? ఇయ్యది ఇస్తుంది. అయితే నీకు సిట్టా పోతా అయితే చూడు ఏను బిల్లెట్రా. ఏమంటారు చంద్రబాబు ఓటర్లు? ఇగో మరి ఈసారి గెలిచినాక లీడర్ను పట్టుకొని నీకేం పని కావాలను అని అడుగుతావా అడగవా? అడుగుతాను. వాళ్ళు వస్తారా మళ్ళీ గెలిచినాక మళ్ళీ మన ముఖం చూస్తారా? చూడరు. ఎంత ఆత్రం 15 రోజుల కిందట నోటిఫికేషన్లు వచ్చుడు, తెల్లారి సందే నామినేషన్లు, ఆ తెల్లారి సందే జోరు ప్రచారము, పెద్ద పెద్ద లీడర్లు వచ్చుడు, మంచి మంచి హామీలు ఇచ్చుడు, ఖతర్నాక్ డైలాగులు వేసుడు, అంతా 2 వారాల్లో ఓడిచింది. ఇంకా కొన్ని గంటల్లో ఓట్లే. ఇంత జల్దిన ఏ ఎలక్షన్లు కాకుండొచ్చు. లీడర్లు చేయాల్సిందంతా చేసిండ్రు, ఆఫీసర్లంతా రెడీ చేసిండ్రు. ఇక అసలు పని చేయాల్సింది మీరే. 150 డివిజన్లు ఏళ్ళకి ఇంకా అంటించుకునేటోళ్ళు 74 లక్షల మంది, అందులో 38 లక్షల మంది మగోళ్ళు, 35 లక్షల మంది ఆడోళ్ళు. ఇక కార్పొరేటర్ కావాలని తనలాడుతున్నది 1122 మంది, కానీ గెలిచేది ఉత్త 150 మంది. ఓట్ల ఎన్నిక 9000 పోలింగ్ సెంటర్లు పెడితే 36,000 మంది డ్యూటీలు చేస్తారు. లొల్లులు కాకుండా 52,000 మంది పోలీసుల బందోబస్తు. పొద్దుగాల 7 గంటలకెళ్ళి పొద్దున జావులు 6 గంటల దాకా ఎప్పుడైనా ఓటేయొచ్చు. మాస్క్ పెట్టుకోవాలి, దూరం నిలబడాలి. వస్తా ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఏదో ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. మిషన్లు కాకుండా పేపర్లే ఉంటాయి. మీకు నచ్చిన గుర్తు మీద ముద్ర గుద్ది బాక్సులు వేయాలి. అంతా కొడితే 10 నిమిషాల పని, అంతేగాని ఏ లైన్ లో నిలబడి ఎవడేస్తాడని లాపర్వా ఏ కుర్రి. గా లీడర్ గెలిస్తే బాగుండే, గా లీడర్ ఎందుకు గెలిపించిండ్రు అని అటెంక గప్పాలు కొడితే ఫాయిదా ఉండదు. ఫేస్బుక్ లో నీతులు, వాట్సాప్ లో సూక్తులు, ట్విట్టర్ లో రాతలు రాస్తే దేనికి పనికిరావు, లైకులకు తప్ప. కావాలంటే ఏళ్ళకి ఇంకా అంటించుకొని సెల్ఫీ గుంజి సోషల్ మీడియాలో పెడితే లైకులు, ఉత్తమ పౌరుడు అని కామెంట్లు. మీకు ఎసొంటి కార్పొరేటర్ కావాలో మీరే డిసైడ్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు లైట్ తీసుకుంటే 5 ఏళ్ల దాకా నెత్తికి చేతులు పెట్టవలసిందే. ఇంతగానం ఎందుకు చెప్తున్నామంటే మున్పటి గ్రేటర్ ఎలక్షన్లలో 145 మందే ఓటేస్తే దానికి ముందైతే 42 మందే ఓటేసిర్రు. ఇప్పుడేమో మా ఏరియాలకు మురుగు నీళ్లు వస్తున్నాయి, మా కాలనీలకు రోడ్లు మంచిగా లేవు, మా గల్లీలలో నాలాలు రిపేర్ చేస్తలేరు అని గోసలు చెప్పుకుంటారు. అదే ఓటేస్తే అందరికందరు పోయి అప్పుడేం చెప్పినావు, ఇప్పుడేం చేస్తున్నావు, గిందుకే నా నిన్ను గెలిపించిందని గట్టిగా మాట్లాడొచ్చు. గందుకే నచ్చిన వాళ్ళకు ఓటేయిరి, పనుల కోసం ప్రశ్నించుర్రి. ఓట్ అంటే ఒక్కనాడే ఓడిచేది కాదు, 5 ఏండ్ల పవర్. 4 వద్దులు కష్టపడి ప్రచారం చేసి ఓటర్ దేవుళ్లను ఖుషి చేస్తే 5 ఏండ్లు ఆడిందే ఆట, పాడిందే పాట. గందుకే గమ్మతి హామీలు, ఇంటికొచ్చి ప్రచారాలు, ఆశలు పుట్టించే మాటలు, ఇవన్నీ నిన్నటిదాకా. అసలు కథ ఇయ్యాల షురు అయింది. గదేనులా నోట్లు వంచుడు, ఓట్లు అడుగుడు. ఈగేముంది, లొల్లి అంతా. చైతన్యపురిలో టీఆర్ఎస్ లీడర్ ఇంట్లో మందు బాటలు దొరకబట్టిండ్రు బీజేపీ పోలీసోళ్ళు వచ్చి బాటలు పట్టుకపోయిండ్రు కూడా. మందు పట్టుకుంటానే కోపంతో బీజేపీ ఆఫీస్ మీద దాడి చేసిండ్రు కారు పార్టీ కార్యకర్తలు. ఇదేందని పువ్వు గుర్తోళ్ళు ధర్నా చేస్తే పోలీసులు లాఠీలు అందుకున్నారు. గింత అన్నాలం ఉంటాదని ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ వచ్చిండు. బీజేపీ మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుని కార్ చెకింగ్ చేసినాక అరెస్ట్ చేస్తుంటే మస్తు లొల్లైంది. రాజేంద్ర నగర్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బీజేపీ లీడర్ ను కొట్టుడుతోటి ఫుల్ గడబడైంది. కారు గుర్తోళ్ళు పైసలు వంచుతుంటే చాలా ఏరియాలలో పట్టుకున్నారు. మీదికెళ్ళి మరల పడుతుండే వరకు మీరేం చేస్తుండని ఎన్నికల సంఘం ముంగట ధర్నా చేసిండ్రు బీజేపీ లీడర్లు.
మంత్రి హరీష్ రావు సారు బీజేపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తుండ్రని గరమైండు. మా పార్టీ నాయకులు స్వయంగా నాతో పాటు ఇంకా కొంతమంది సీనియర్ నాయకుల పైన కూడా ఫేక్ వీడియోలను ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ రాత్రికి ఇంకెన్ని లొల్లు లోపు మీరు ఎందుకు వెళ్ళమంటారు? మేము తప్పు చేస్తే అప్పుడు అడుగు. క్రికెట్ బెట్టింగ్ లో నడుస్తూ ఉంటాయి. గీ బాల్ కి కోహ్లీ 6 కొడతాడా, భువనేశ్వర్ వికెట్ తీస్తాడా, ధవన్ సెంచరీ కొడతాడా, ఈసారి మన ఇండియా ఎన్ని రన్స్ చేస్తుంది అని ఎవరు ఏడుంటారో తెలియదు. అంతా ఆన్లైన్లోనే. సంక్రాంతికి కోళ్ల పందాలు చూస్తూనే ఉంటాం. ఇక ఇప్పుడు ఓట్ల పందాలు నడుస్తున్నాయి హైదరాబాద్లో. వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అని మనసంటోళ్ళం మాట్లాడుకుంటాము గంతే. కానీ కొందరు పైకం పోగొట్టుకునే రాబట్టుకునే బిజీలు ఉన్నారు. అందరికంటే బెట్టింగ్ బంగారు రాజులది ఆత్రం ఉన్నది పోన్రి. ఎందుకంటే షరతులు కాస్తున్నారు. మరి 1000కెళ్ళి లక్షల దాకా ఫలానా పార్టీ గెలుస్తుందని ఒకలు, లేదు గా పార్టీ గెలుస్తుందని ఇంకొకలు. ఓట్లయినాక గా పార్టీలు పొత్తు పెట్టుకుంటాయా పెట్టుకోవా? మేయర్ సీటు ఏ పార్టీ కోతుంది, ఆ పార్టీ గెలిస్తే ఎవరు మేయర్ అవుతారు, ఫలానా డివిజన్ లో ఎవరు కార్పొరేటర్ అవుతారు అని జోరుగా బెట్టింగ్లు పెడుతున్నారు. ఎందుకంటే ఈ తాపకు తగ్గ ఫార్ ఉన్నది. మరి మున్పో తీరు ఉంటే ప్రచారం సురువైనాక ఇంకో తీరు కనబడబట్టి గాలికి షరతు కడితే పైసలు గోవిందా. గందుకే ఏ కులం మనిషిని నిలబెట్టిరు, ఆ కులానికి ఎన్ని ఓట్లున్నాయి, ఇంతకు ముందు ఎవరు గెలిచిరు, సర్వేలు ఏమున్నది, పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది ఒక్కటికి 10 మాటలు ఆలోచన చేసుకొని గప్పుడు పైసలు పెడుతున్నారు. ఒక్కొక్క తాన 1000కి 10,000 ఇస్తామని ఆపలతోటి ఉబ్బిస్తున్నారట. ఇక ఏమున్నది, చేతిలో పైసలు లేనోళ్ళు బండ్లు ఫోన్లు కుదవబెట్టి మిత్తి ఎక్కువైనా సరే అని అప్పులు తెచ్చి మరీ బెట్టింగ్లు పెడుతున్నారట. ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మీకేం రాదు గాని అల్కగా పైకం సంపాదించవచ్చు అనే ఆశకు పోయి ఆగంగా ఆకుర్రి అన్నలు. ఎవరు ఆఫీస్లో వాళ్ళు కూర్చొని ఎన్నైనా మాట్లాడవచ్చు, పడనోళ్ళని ఎన్నైనా తిట్టొచ్చు. అవినీతి చేసిండ్రని, పబ్లిక్ తిప్పలు పట్టించుకుంటలేరని, రాష్ట్రాన్ని తెరలు చేసిండ్రని ఏదంటే అది మాట్లాడొచ్చు. కానీ అసెంబ్లీలో అట్లా కాదు. ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు పక్క పక్కనే కూర్చుంటారు. జర్రంతా ఫరక్ అనిపించినా గయ్యనో లేస్తారు. కరెక్టే. కానీ ఇప్పుడు మన తన అసెంబ్లీ మీటింగ్లు లేవు కదా అంటారా? మన తనగా తీయుర్రి. ఆంధ్ర అసెంబ్లీలో తుఫాన్ పుట్టినంత పని అయింది. అగో చంద్రబాబు సార్ ఇట్లా షిగా మూగుతున్నాడు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు సాయం అందించే ముచ్చట మీద పంచాయతీ పుట్టింది 2 పార్టీలకు. నన్ను మాట్లాడనిస్తలేరని సర్కార్ మీద గరమైండు టీడీపీ అధ్యక్షుడు. నువ్వు కళ్ళు పెద్దగా చేసి భయపడిస్తే ఇవ్వాలి భయపడరీడా అనుకుంటా నవ్విండు సీఎం జగన్ సారు. లొల్లి ఇంకా ముదిరే వరకు రయ్య నురుకొచ్చి స్పీకర్ కుర్చీ ముంగట కింద కూస్తున్నాడు చంద్రన్న. రౌడీజం చేసేది ఆయనే, మళ్ళీ ఆయనకేదో అన్యాయం జరిగిపోతా ఉన్నట్టుగా ఫ్లోర్ మీద కూర్చోవడము ఆయనే. ఇటు చంద్రన్న తమ్ముళ్ళు అటు జగనన్న అన్నలు లొల్లి చేసే వరకు గడబడి ఇంకిత పెద్దగా అయింది. కన్ను పెద్ద చేస్తాడు, భయపడిస్తాడు, ఏం పీకుతాడు అని అంటారు. అసలు ఏం పీకాలి అధ్యక్షుడు నాకు అర్థం కదా. పీకించుకునేదానికి వచ్చినారు అసెంబ్లీకి. మీరు ఏమన్నా అలా ఏమంటే అంటాడు, ఏమధ్యక్ష కూసోండ్రి అని స్పీకర్ సార్ ఎంత చెప్పినా ఇవ్వలిన్లే. ఇక లాభం లేదని దయచేసి మార్షల్స్ పెట్టించిన బయట తీసేసుకోండి. గంతే. మంత్రి సార్ టీడీపీ ఎమ్మెల్యేల పేర్లు చదివిండు. స్పీకర్ సార్ అందరినీ సస్పెండ్ చేసిండు. అసెంబ్లీలో పోలీసులు వచ్చిర్రు, ప్రతిపక్షాలను ఎత్తుకుపోయి బయట దించిర్రు. గింత అన్యాయం ఉంటుందా అని ధర్నాకు కూస్తున్నారు. లోపల అధికార పార్టీ వాళ్ళు నిమ్మలంగా మాట్లాడుకున్నారు. ఇక పంటలు నష్టమైన రైతులకు ఆసరైతం తడి ఓట్లను కూడా కొనుక్కుంటామని మాటిచ్చిండు సీఎం సారు. ఫస్ట్ నాడే ఇంత లొల్లైతే ఇక రేపటికెళ్ళి ఇంకెట్లుంటుందో పో. కన్ను పెద్ద చేస్తాడు, భయపడిస్తాడు. అన్న మళ్ళా రాసిన రానేకి సారార్త ఎన్ని మాటలు చెప్పాలనే. ఏమన్నా కొత్తగా ఉన్నదానే. మీటింగ్లు పెడతాడు, ఉబ్బిస్తాడు, మళ్ళా సప్పుడు చేయడు. అయినా మీరేం చేస్తారు తీయుర్రి. గాయన అంత పెద్ద సెలబ్రిటీ మళ్ళీ మాట్లాడినా మాట్లాడకున్నా, మీటింగ్ పెట్టినా పెట్టకున్నా పెద్ద వార్త అవుతుంది. ఇంతకు నేను ఎవరి గురించి చెప్తున్నానో ఎరకైందా? రజనీకాంత్ సార్ రాజకీయ పార్టీ గురించి. మరి ఇలా ఏమైందో చూడుర్రి. హీరో పిలిచిండు, అభిమానులు వచ్చిర్రు, సరే అని వెళ్ళిపోయిర్రు. అవు మరి రాజకీయ పార్టీ పెట్టేది లేని ఇవాళ కూడా చెప్పలేదు రజనీకాంత్ సారు. అన్ని జిల్లాలకు వెళ్ళి అభిమాన సంఘాల లీడర్లను పిలుచుకుంటే 6 నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి పక్కా చెప్తాడు అనుకున్నారు అంతా. కానీ ఏ నిర్ణయం అయింది జల్దిగానే చెప్తాని పాత పార్టీ వాడిండు. ఆఖరికి 3 ఏళ్ల సంది ఇదే కథ. మీటింగులు పెట్టుడు, మళ్ళీ పారాన్ని వాయిదా వేసుడు, సినిమాలు తీసుడు. అసెంబ్లీ ఎలక్షన్లు ఉరికి రావచ్చే, ఇక తప్పకుండా రాజకీయాలకు రావాల్సిందే అని మద్రాస్ అంతా పోస్టర్లు అంటు పెడుతున్నారు అభిమానులు. సీఎం
సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నారు జోరుగా. బాబాయ్ స్టైల్లో గుర్తు చూపిస్తున్నారు కానీ సార్ అయితే సప్పుడు చేస్తలేడు. లేదు లేదు ఏరే పార్టీ కిమ్మత్ ఇస్తాడట అనే గుసగుసలు వినబడుతున్నాయి. వద్దొద్దు మనమే పార్టీ పెట్టాలి, మనమే పవర్లకు రావాలని మాత్రం చేస్తున్నారు అభిమానులేమో. కానీ సినిమా తీసినంత అల్క కాదు పార్టీ పెట్టుడు అంటే. టాకీస్ లా సీటీలు కొట్టిన వాళ్ళంతా నాకే ఓటేస్తారనుకుంటే నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది. ఇదే తమిళనాడులో తోపు హీరో కమల్ హాసన్ సార్ పార్టీ పెట్టి ఎంపీ ఓట్లకు పోతే ఒక్క సీటు కూడా గెలిపియాలి. అందుకే 1కి 10 మాటలు ఆలోచన చేస్తున్నట్టున్నాడు రజనీకాంత్ సారు. మంచిదే కానీ ఇట్లా ఏళ్ళకేళ్ళ కూరిస్తే కూడా మెచ్చారు సారు. షరతు కడతారా? ఏ పార్టీ విన పెడతావు, ఎంత పెడతావు? షరతు పెడతారా? ఇగో చిత్తుబొత్త ఆటల పార్టీల జాతకం చూసుకోవచ్చు. పందెం గిందాం అంటున్నాడు. ఓ సామి, టీఆర్ఎస్ గెలుతుందా, బీజేపీ గెలుతుందా, కాంగ్రెస్ గెలుతుందా? చిత్తాబొత్త ఏ పార్టీ విన పెడతావు చెప్పు. అంటే ఏంది ఇప్పుడు బెట్టింగ్లు పెడుతున్నావా? టీఆర్ఎస్ కి 100 రావు. టీఆర్ఎస్ 100 వస్తాయి. అది చిత్తాబొత్త. సరే ఎత్తాను చూడు. ఇదేంది ఎటు కాకుండా పడ్డది? చిత్తు లేదు బొత్తు లేదు. ముందు ఈ ఆటలు బంద్ పెట్టు. ఓ పిల్ల అమీన్ సాబ్ లెక్క వచ్చి బంద్ పెట్టమని చెప్తాంది. నువ్వు బంద్ పెట్టమనగానే మేము బంద్ పెడతామా? ఇగో చెప్పుది. ఇగో ఈసారి టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎంకు మేయర్ సీట్ ఇస్తుంది అయ్యదా? ఇయ్యది ఇస్తుంది. అయితే నీకు చిత్తాబొత్త అయితే చూడు. ఏదో బిల్లెట్వా మంచిగా అయింది. ఆయన చిత్తుబోతు ఆటలో ఎవరు గెలిచేది నువ్వు చెప్పుడేందయ్యా? ఓ పిల్ల నిరుడు కేసీఆర్ సార్ సీఎం అవుతారని చిత్తుబొత్తేసి నేనే చెప్పిన. ఇగో హైదరాబాద్లో మేయర్ సీటు కూడా టీఆర్ఎస్కే వస్తుందని చిత్తుబొత్తేసి కూడా నేనే చెప్పిన. నీకేమరిక పిల్ల? చూడు నాది ఉన్నది ఒక్క 2 రూపాయల బిల్ల. పోలీసు వాళ్ళు వచ్చినాక నీపు చింతపండు చేసేది అని చెప్పేది ఎవరు? నేనే. అయినా పోలీసు సార్లు నన్ను ఎందుకు అంటారు కానీ ఇగో పార్టీల జాతకం చెప్పిన. ఇక కొందరు సర్వే చేసి చెప్తలేరా? ఇలా తప్పే ఉన్నది. ఎవరు గెలుస్తారని బెట్టింగ్లు పెడితే పట్టుకొని లోపలేస్తారు. పట్టణంలో ఎవరికి వెళ్తారు, మేయర్ సీట్ ఎవరికి వస్తారని బెట్టింగ్లు కడితే ఏం కాదు కానీ మేము చిట్టుబొత్త ఆట ఆడితే తప్పైందా? నువ్వు వచ్చి చూసినా ఇక్కడ బెట్టింగ్లు పెడుతున్నారని కూరబు అనుకొని ఆఫీస్కి వస్తావు. వెనకేం జరుగుతుందో నీకేమరక? ఈసారి మేయర్ సీట్ ఎవరికి వస్తుందని లక్షల కోట్లల్లా బెట్టింగ్లు కడతారట. బెట్టింగ్లు పెడుతున్నామని పోలీసులకు తెలిసిందనుకో నీ తోడుకలు తీస్తారు. అవునా? అబ్బో అట్లయితే అల్లు పడతా. ఇగో ఈసారి మేయర్ సీటు టీఆర్ఎస్ కట్టదా, బీజేపీ కట్టదా, కాంగ్రెస్ కట్టదా? అల్లు పట్టిననుకో అల్కాయ తెలుస్తుంది. ఇక ఇదేది సామి ఇంట్లో ఎట్లెరకైతుంది? చెప్పు పిల్ల. ఇక ఏం లేదు. ఇగో చెంబుల బియ్యం పోసినా కట్టి పెట్టినా కదా. ఇగో పలానా పార్టీకి వెళ్తే చెంబులు వేయాలని నువ్వు మనసులో అనుకున్నావు అనుకో, చెంబులు వేసింది అనుకో ఆ పార్టీకి వెళ్తుంది అన్నట్టు. చెంబులు వేయాలనుకో గెలవనట్టు అనుకో. ఇక చెప్పు. వద్దు బాబు వద్దు. ఇటువంటి పందెంలా నన్ను ఇన్వాల్వ్ చెయ్యం. అయ్యో దడుచుకున్నావు ఆ పిల్ల. నేనున్నా కదా చెప్పు. ఇగో కూకటిపల్లిలో ఏ కుల పైన గెలుతాడు, ఖైరతాబాద్లో ఎవరు కార్పొరేట్ అవుతారు చెప్పు. ఇక అంటే ఏంది? ఏ కుల పైన గెలుస్తాడు, ఏ ఏరియాలో ఏ కార్పొరేటర్ గెలుస్తాడు, ఇవి ఇట్లా చెప్తారా? మరి ఏమనుకున్నావు? కులపోళ్ళోట్లు గట్టిగుంటే వాళ్ళే గెలుతారట. బెట్టింగ్ల దందా ఇట్లా నడుతుందట. చెప్పు నీ బెట్టింగ్ ఎంతనో చెప్పు. ఈ షరతులు గిరుతులు అల్లువట్టుడు కాదు కానీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో కదా చెప్పు నువ్వు. అవు గట్ల అడుగు చెప్తా. రాజకీయం నాకు చిన్నప్పటికి వెళ్ళారుక. ఇగో ఈసారి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 పార్టీలు గెలుస్తాయి. 3 పార్టీలు ఎట్లా గెలుస్తాయి? ఏదైనా ఒకటే గెలుస్తుంది. కారుకు 100, బీజేపీకి 100, కాంగ్రెస్కు 100 సీట్లు వస్తాయని పట్నం నుంచి నాకు పక్క సమాచారం ఉన్నది. అయినా నిన్ను అడుగుడు నా బుద్ధి తక్కువ. అందరు ఎట్లా గెలుస్తారు అయ్యా? గాదేం లెక్క. అయినా నీకేం తెలియదు. నడువయ్యా నడు. ఈసారి రాజకీయం చూస్తే గట్లనే కనిపిస్తాను పిల్ల. ఇగో మేరు ఏ పార్టీ కట్టదో ఇక అల్లు పట్టి తెలుసుకుందాం. చెప్పురిగా. సంఘం లేదు, లీడర్ లేడు, పార్టీలు లేవు, జెండాలు లేవు. అంతా మట్టిలా మరలాడేటోళ్ళే. ఆనలకు ఆగమైనా, ఎండలకు ఎండినా, బ్రోకర్లు ముంచినా మా బతుకులు ఇంతే అనుకొని బతికే రైతులు జంగు లేపిండ్రిప్పుడు. మాకు నష్టం చేస్తే మేము ఒప్పుకోం గాక ఒప్పుకోమని మరలబడుతున్నారు. వెనకాల ఎవ్వరు లేకున్నా వ్యవసాయదారులే ఇంతగానం గొట్లాడుతున్నారంటే మామూలు ముచ్చడైతే కాదు. లాఠీ చార్జులైనా, పైపులతోని నీళ్లు కొట్టినా, టియర్ గ్యాస్ ఒడిచినా, దెబ్బలు దాక్కుతున్నా లడాయి అయితే ఆపుతలేరు రైతులు. కొత్త వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని 5 రోజుల కాంచెలి ఢిల్లీ బార్డర్ల తగ్గఫర్ నడుస్తుంది. 6 నెలలకు సరిపోను సరుకు సౌదాలు తెచ్చుకున్నా వెనకకు మరలే ముచ్చట్నే లేదంటుండ్రు పంజాబ్, హర్యానా రైతులు. ఢిల్లీ బార్డర్ల పెద్ద సడకులు బంద్ పెట్టి బండ్లను ఏరే రూట్లలో పంపిస్తున్నారు సర్కారోళ్ళు. చల్లటి చలికి రోడ్ల మీదనే ఉంటున్నారు, రోడ్ల మీదనే తింటున్నారు, రోడ్ల మీదనే వంతున్నారు. ఇవాళ గురునానక్ జయంతి పండుగ చేసుకొని లాఠీలెత్తిన పోలీస్ అన్నలకు ప్రసాదాలు వంచిండ్రు పాయనంతోటి. బేస్తారం రండ్రి మీ తిప్పలేందో ఇంటమని సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు ఆవాజ్ ఇచ్చినా వీళ్ళైతే ఒప్పుకుంటలేరు.
కండిషన్లు పెడితే చర్చలకు రామని సాఫ్ సీదా చెప్పేసిండ్రు. మరిట్లా ఎన్ని రోజులు కొట్లాడతారో ఆఖరికి ఏం నిర్ణయం వస్తుందో గానీ రైతుల పోరాటం అయితే చిన్నగా లేదు. పొద్దుగాల చల్లగా చలి పెడుతున్నది. నీళ్ళలో చెయ్యి పెట్టాలంటేనే గజ్జున వణుకుతుంది పానము. ఎచ్చబెట్టుకుంటే గానీ తానం చేయలేని పరిస్థితి. ఇంకా కొందరు ఎండెళ్ళినాక అమటలకు తానాలు చేస్తారు. కానీ అలా ఎగిలివరసందే చల్లటి చలిల సుత తానాలు చేసిండ్రు. ఎందుకంటే కార్తీక పున్నమి శివునికి ఇష్టమైన సోమవారం నాడే వచ్చింది. మరి ఏడెట్లా పూజలు జరిగినాయో అట్లా పోయేద్దాం పాన్రి. ఎటు చూడు దీపాల ఎలుగులే. ఎగిలి వారక ముందే నదులల్ల తానాలు చేసి దీపాలు ముట్టించిండ్రు అక్కలు. ఒక్క పొద్దులుండి భక్తితోని శివునికి జలాభిషేకాలు పాలాభిషేకాలు చేసిండ్రు. శంకరునికి ఇష్టమైన రోజాయే. బాసర సరస్వతమ్మ, వరంగల్ భద్రకాలమ్మ, భద్రాద్రి రామన్న గుళ్ళకాడ తృప్తిగా చేసుకుండ్రు. ఏమలాడ రాజన్నకు కోడె ముక్కులు చెల్లించిండ్రు. యాదాద్రి నర్సన్న గుడికాడ సత్యనారాయణ వ్రతాలు జరిగినాయి. చెరువు గట్టుకు శీతం వచ్చిండ్రు భక్తులు. దివల పండుగకు నోముకోనోళ్ళు ఇయాల కార్తీక నోములు నోసిండ్రు. అన్ని శివుని గుళ్ళకాడ ఇట్లనే నడిచింది. అయోధ్యల 51,000 దీపాలు వెలిగించిండ్రు భక్తులు. శబరిమల అయ్యప్ప దీపాల ఎల్తుర్ల శమక్కుమంటే తమిళనాడులో సుబ్రహ్మణ్యం గుడికాడ మహాదీపం ముట్టించిండ్రు. గురునానక్ జయంతి కూడా ఇయాలనే. పంజాబ్ లా స్వర్ణ దేవాలయాన్ని కరెంటు బుగ్గలతోని శృంగారిస్తే ఇంత ముద్దుగా అనిపించింది. వారణాసిలో దేవ్ దీపావళి పండుగ మస్త్ అనిపించింది. ఢిల్లీకి వెళ్ళి మోడీ సార్ వచ్చిండు. దీపాలు కరెంటు బుగ్గల ఎల్తుర్లా జిల్ జిల్ జిగేలేపోన్రి. చంద్రబాబు పబ్లిక్ తోని ముచ్చట పెట్టినకి పోయింది. ఏం ముచ్చట పెట్టిందో చూద్దాం పాన్రి. హైదరాబాద్ లో ఎలక్షన్లు ఎప్పుడు? మున్సిపల్ ఎలక్షన్లు రేపే కాదమ్మా. రేపేనా? నువ్వు ఎత్తున్నావా మరి ఓటు? వెయ్యొద్దా మరి? ఏమన్నా ఇచ్చిండ్రా అన్న ఓటుకు మరా? ఇస్తురు ఇస్తురు ఇస్తురా? 1000 ఇస్తురు. పట్నంలో మున్సిపల్ ఎలక్షన్లు ఎప్పుడున్నాయి? 1 తారీఖు. ఎప్పుడైనా ఓటు వేసినావా? ప్రతిసారి పైసలు తీసుకొని వేస్తున్నావా? మరి ఓటు వేస్తున్నావా ఈసారి? ఎప్పుడున్నదా ఎరకనా ఓట్లు? లేదమ్మా, పని చేస్తున్నా తెలియదు. అయ్యో రేపే ఉన్నది. రేపే ఉన్నదా? హైదరాబాద్ లో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు? రేపే. ఎప్పుడైనా ఓటు వేసినావా అక్క పట్నంలో? పైసలు తీసుకొని వేసినావు? ఉత్తగానే వేసిన పైసలు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గెలిచినాక పోయి ఎప్పుడన్నా ఇగో మాత మోర్లు మంచిగా లేవు సారు, మాత నీళ్ళు వేస్తలేవు సార్ అని అడిగినవా? ఎప్పుడన్నా లీడర్లను పోయి మరి? అడిగినాము. ఒక దిక్కు చేయించింది, ఒక దిక్కు చేయించలే. ఇప్పటి వరకు మస్తు ఎల్లసం వేస్తూనే ఉన్నా నేను. ఏమన్నా ఇస్తున్నారా లేకపోతే ఉత్తగానే వేస్తున్నావా? ఏం లేదు, ఇప్పటి వరకు మేము ఏం తీసుకోలే. ఓటు అయితే కంపల్సరీ వేస్తాం. తమ్మి ఓటు ఎందుకు వేయాలి తమ్మి? ఓటు వేస్తేనే మనం లెక్కలు ఉన్నట్టు. మరి ఈ కిట్టకు ఓట్లు వేయించుకొని వస్తున్నారు కదా అడగనికే, వాళ్ళు అన్ని పనులు చేసిండ్రా? పనులు కొన్ని చేసారు, కొన్ని చేయలే. మరి ఇప్పుడు మరి ఓటు ఎందుకు వేయాలి మనం? సగం పనులు చేయకనే పాయ. సుగం చేసిరుగా, మిగతా సుగం చేస్తారు నమ్మకంతో వేయాలి. చెల్లె ఓటు ఎందుకు వేయాలి? తప్పదు కదా, ఎవరో ఒకళ్ళు ప్రతినిధి ఉండాలి. వాళ్ళ చేత మన పనులు అయితే చేయించుకోవాలి, మన ఓటు హక్కు అయితే వినియోగించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మంచిగా పనులు ఇట్లా అన్ని చేయించుకున్నావా గెలిచిన వాళ్ళతోటి? ఏం చేయలేదు. ఏం చేశారు? మాకు ఏం చేయలేదు. ఓటు వేస్తున్నావా? చేస్తున్నామా. ఇప్పుడు మరి ఓటు వేయకపోతే ఏమవుతుంది అన్నట్టు? ఏమైతాను కాదు, మనం రెస్పాన్సిబుల్ ఉండాలి. ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి ఇవ్వాలి. మరి ఏమైనా పైసలు గిట్ల ఇచ్చిండ్రా? ఓటు ఏమి ఇవ్వలేమా మాకైతే. ఓటేసి గెలిచినాక లీడర్ స్థానికి పోయి నీకు ఆ పని కావాలా ఈ పని కావాలా ఏమేం పనులు కావాలన్నా మరి అడిగి చేపించుకుంటావా? మనం చెప్తాం కలిగి వాళ్ళు చేయాలి కదా. చేస్తున్నారా మరి ఎవరన్నా? ఏం చేస్తారు? ఏం చేయరు. అమ్మా ఓటు ఉన్నదా? ఉన్నది. ఎప్పుడున్నాయి మరి ఎలక్షన్లు? రేపే. రేపే ఎరకన్నా నీకు? తెలుసు. మరి ఏమన్నా అందిందా ఓటుకు? ఏమీ అందలేదు. బాగానే అట్లా అంటావు. బాగానే అందిందంట గల్లీలో అందరికి. లీడర్ల బాగా మన దాకా వస్తాయా? అంతేటవా? అంతే మరి. ఇప్పుడు మరి ఓట్లు ఎత్తున్నావా రేపు? ఇచ్చినా ఇవ్వకపోయినా వెయ్యాలిగా. ఇగో మరి ఈసారి గెలిచినాక లీడర్ను పట్టుకొని నీకేం పనులు కావాలను అని అడుగుతావా అడగవా? అడుగుతాను. వాళ్ళు వస్తారా? మళ్ళీ గెలిచినాక మళ్ళీ మన ముఖం చూస్తారా? చూడరు. మేము ఇంతమంది కాల్చి ఒక్కలని ఎన్నుకున్నాడు అంటే ఏందనుకుంటున్నారు? మా పనులన్నీ మీరు చెయ్యాలి, అందుకేస్తున్నాం ఓటు. దోస్తుగాడు ఓ 1000 రూపాయలు ఇవ్వమంటే ఇడు మళ్ళా ఇస్తాడా ఎగ్గొడతాడా అని ఆలోచన చేస్తారు. జరంతా ఎక్కువ పైకం అయితే ప్రామిసరీ నోట్ రాపించుకొని సాక్షి సంతకాలు పెట్టించుకొని పైసలు ఇస్తారు. అంతే కదా మరి. ఇవాళ రేపు ఎవరిని నమ్మేటట్టున్నదిలా? మనకు తెలిసిన వాళ్ళ గురించి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏం తెలియని కాడ ఎట్లా పైకం కట్టి మోసపోతుండ్రో చూడురు జరా.
ఆన్లైన్ లా దొంగ కంపెనీ తెరిచి 2,500 మందికి 7 కోట్లు గుండు కొట్టిండ్రు ఈ మోజురుగాన్లు. మా కంపెనీలా 10,000 పెట్టుబడి పెడితే రోజుకు 500 కమిషన్ ఇస్తాం, 20 రోజులలోనే మీ పైకం మీకు వస్తుందని ఆశ పెట్టిండ్రు. చుట్టాలు దోస్తులతోని పైసలు కట్టిస్తే దినం 1000 కమిషన్ ఇస్తామని చెప్పిండ్రు. నమ్మిస్తందుకు కొన్ని రోజులు ఇచ్చిండ్రట కూడా. ఈగేముంది, పైసల ఆశకు వేలకు వేలు ఈ కంపెనీ అకౌంట్లలో వేసిండ్రట చాలా మంది. కంపెనీ ఏడుందో తెలియదు, నడిపేటోళ్ళు ఎవరో తెలియదు. అంతా ఆన్లైన్ లా వాట్సాప్ చాటింగ్లలోనే నడిచింది దందా. ఇంత ఇకమత్ చేసిన ఈ మోతెవర్లు చదివింది ఎంతో తెలుసునా? సో ముగ్గురు ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు ఈ ఒక కంపెనీ ఫ్లోట్ చేసి ఇక మోసపోయిన వాళ్ళంతా ఎవరంటే అసిస్టెంట్ ఇంజనీర్స్, వేరియస్ డిపార్ట్మెంట్స్ లో పనిచేసే ఇంజనీర్స్ అందరూ కూడా ఈ కంపెనీలో మోసపోయినారు. అదన్నట్టు ఇంటర్ చదివిన తెలివి మంతులు ఇంజనీర్లను ముంచిండ్రు. విశాఖపట్నంలో అడ్డా పెట్టి ఆంధ్ర తెలంగాణలో అరుచుకొని ఆన్లైన్ దుకాణం బంద్ పెడితే ఆఖరికి పట్నం పోలీసులు పట్టేసిండ్రు. నమ్మేటోళ్ళు ఉన్నంత కాలం ఈ సొంటి దొంగ కంపెనీలు ఇంకిన్ని ఊడుతూనే ఉంటాయి, పబ్లిక్ పర్సులు ఖాళీ అయితేనే ఉంటాయి. ఇక ఇవి ఎలాంటి తీర్మారు వార్తలు ఉంటా మరి.